అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క కొత్త అప్డేట్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మాత్రమే ఈ అప్డేట్‌కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీకు అందుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా రూ. 15,000 డబ్బులు మీ ఖాతాలో పడాలన్నా కూడా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్ కట్‌గా అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అసలు టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం మే నెలలో ప్రారంభిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ స్పెషల్ అసిస్టెంట్, అదేవిధంగా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి లాగిన్‌లలో ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి ఈ తల్లుల ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ అనే లిస్ట్‌నైతే వీరి లాగిన్‌లలో పొందుపరచడం జరిగింది. అసలు ఎన్‌పిసిఐ యాక్టివ్ అంటే ఏంటి? ఇన్‌యాక్టివ్ అంటే ఏంటి? అనే విషయానికొస్తే మనం బ్యాంకు ఖాతాకి అదేవిధంగా ఈ ఎన్‌పిసిఐ పోర్టల్‌కి మధ్యలో ఆధార్ ద్వారా అనుసంధానం చేయడాన్నే ఈ యొక్క ఎన్‌పిసిఐ యాక్టివ్ అంటాం. అంటే మన బ్యాంకు ఖాతాకి ఆధార్‌తో అనుసంధానం చేస్తాం. అదేవిధంగా మన ఆధార్‌ని ఈ ఎన్‌పిసిఐ పోర్టల్‌కి అనుసంధానం చేస్తాం. దీన్ని మనము ఈ యొక్క అనుసంధానం చేసి ఉంటే గనక ఎన్‌పిసిఐ యాక్టివ్ అంటాము. అదేవిధంగా ఈ ఆధార్‌ని ఈ ఎన్‌పిసిఐ పోర్టల్‌కి అనుసంధానం చేయకపోతే ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ అంటాం. భారతదేశ ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంతేకాకుండా భారతదేశంలోని ఏ ప్రభుత్వమైనా కూడా ప్రభుత్వ పథకాలు అందించడానికి ఈ డీబీటీ పద్ధతిలో అమౌంట్ వేయడానికైతే గనక ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేది గనక ఉంటేనే వారి ఖాతాలలో ఆ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఈ ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ అనేది గనక ఉన్నట్లయితే వారి ఖాతాలలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలైతే కాబడవు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇది తల్లికి వందనం అనే పథకానికి సంబంధించింది మాత్రమే కాదు. ప్రభుత్వం ద్వారా అందే ఏ ప్రభుత్వ పథకాలు మన అకౌంట్‌లో జమ చేయాలన్నా కూడా ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేది మన బ్యాంకు ఖాతాకి తప్పనిసరి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి? ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేది మనము 2 పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఒకటి, మన బ్యాంకు ఖాతా కలిగినటువంటి బ్యాంకును సందర్శించి అక్కడున్నటువంటి బ్యాంకు మేనేజర్ గారికి రిక్వెస్ట్ ఫామ్‌ని ఎన్‌పిసిఐ యాక్టివ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ ఫామ్‌ని వారికి అందచేయడం ద్వారా మనము ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేది చేసుకోవచ్చు. రెండో విధానం, మనమే మన మొబైల్‌లో కేవలం 2 నిమిషాల్లో ఈ ఎన్‌పిసిఐ అనేదాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. అది కూడా మన యొక్క ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా మొబైల్ నంబరు లింక్ అయి ఉన్నప్పుడే. ఎందుకంటే ఈ ఎన్‌పిసిఐ పోర్టల్‌ని మనము యాక్సెస్ చేసి మన ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా మనమైతే ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ చేసుకోవడానికి రిక్వెస్ట్‌ని స్వతహాగా మనమే రైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైజ్ చేసినా కూడా మన ఎన్‌పిసిఐ అనేది యాక్టివ్ చేయబడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క ఎన్‌పిసిఐ అనేది ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి స్వతహాగా మన మొబైల్‌లో మన చేతులతో అనే వీడియోనైతే గనక నేను ఇదివరకే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్‌ను కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ వీడియోని చూసి మీరు ఈ ఎన్‌పిసిఐ అనేది ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలనేది కూడా మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ ఎన్‌పిసిఐ యాక్టివ్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, అదేవిధంగా వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ వారి లాగిన్‌లు అయితే గనక పొందుపరచడం జరిగింది. కాబట్టి మీరైతే వెంటనే మీకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలనైతే సందర్శించి అక్కడున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అదేవిధంగా వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారినైతే సంప్రదించడం ద్వారా ఈ ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ అనే లిస్ట్‌నైతే మీరు కూడా పొందవచ్చు. ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో అనే విషయాన్ని సరిచూసుకొని ఒకవేళ ఇన్‌యాక్టివ్‌లో గనక ఉంటే వెంటనే మీరు మీకు సంబంధించిన బ్యాంకు ద్వారా ఎన్‌పిసిఐ యాక్టివ్ చేసుకోండి. లేకపోతే నేను వీడియోలో చెప్పిన విధంగా మీ మొబైల్‌లోనే ఎన్‌పిసిఐ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విషయంలో గనక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ తల్లికి వందనం సంబంధించి
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉంటారో, ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి ఎంతమంది పిల్లలైతే ఉంటారో, ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రభుత్వము మీ అకౌంట్‌లో అయితే జమ చేస్తాను అని చెప్పారు కాబట్టి, ఆ యొక్క ఒక్కొక్క విద్యార్థికి సంబంధించినటువంటి రూ. 15,000 మీరు కోల్పోయినట్లే. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో అయితే గనక మనము ఈ ప్రభుత్వ పథకాలనైతే కోల్పోకూడదు అనేటువంటి సలహా అయితే నేను మీకైతే ఇస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనము ఈ యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అదేవిధంగా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి యొక్క లాగిన్‌లో ఈ ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్ ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఈ లిస్ట్ ఏ విధంగా చూడాలి అనేది మనం స్క్రీన్ రికార్డింగ్ ద్వారా తెలుసుకుందాం. మొబైల్ నందు గూగుల్ క్రోమ్‌లో జీఎస్‌డబ్ల్యూఎస్ ఎన్‌బీఎం లాగిన్ అని టైప్ చేస్తే మొదట్లోనే ఎన్‌బీఎం పోర్టల్ అనే లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఎన్‌బీఎం పోర్టల్‌కి సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్‌లో డైరెక్ట్‌గా లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించినటువంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి కింద ఇమేజ్‌లో చూపించిన విధంగానే క్యాప్చా టైప్ చేయాలి. క్యాప్చా టైప్ చేసి కింద గ్రీన్ కలర్ బాక్స్ లాగిన్ అనేది మనమైతే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత లాగిన్ ఆ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి హోము, స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్, ఎన్‌పీసీఐ మాడ్యూల్ అని ఉంది కదా! ఎన్‌పీసీఐ మాడ్యూల్ క్లిక్ చేస్తే ఇలాగా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో లాస్ట్ ఆప్షన్ ఎన్‌పీసీఐ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ప్రెస్ చేస్తే అది మరొక వెబ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్ పేజ్‌లో మనకి కేటగిరీ అని ఉంది. ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి. జనరల్, ఎన్‌పీసీఐ అని. తల్లికి వందనంని క్లియర్ కట్‌గా ఇచ్చారు. తల్లికి వందనం అనేది క్లిక్ చేస్తే ఆ సచివాలయానికి సంబంధించి ఎంతమంది బెనిఫిషరీస్‌కి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు అని. పెండింగ్ అక్కడ మనకు హైపర్ లింక్ కనపడుతుంది 5 అని. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేమ్ ఆఫ్ ది సిటిజన్, వారి యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధారు, క్లస్టర్ ఐడీ, మొబైల్ నంబర్, సెక్రటేరియట్ కోడ్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్ చేపించుకోవాలి. ఈ లిస్ట్‌లో పేరు వచ్చిన వాళ్ళు. లేదంటే వారికైతే తల్లికి వందనం అమౌంట్ పడదు. ఈ విధంగా మనము ఈ యొక్క వీరి లాగిన్‌లలో అయితే గనక ఈ ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్‌కి సంబంధించినటువంటి లిస్ట్‌నైతే యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ నేను మీకందరికి ఇచ్చే సలహా ఏంటి అంటే, ఈ ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్ అనేటువంటి వారి యొక్క లిస్ట్‌ని ప్రభుత్వం వారు ముందుగానే గ్రామ వార్డు సచివాలయాల్లో పొందుపరిచారు కాబట్టి, ఆ లిస్ట్‌ని అయితే సరిచూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్ చేపించుకొని, ఈ ప్రభుత్వం ద్వారా అందేటువంటి ఈ ప్రభుత్వ పథకాలు అందరూ కూడా పొందాలి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పథకాలనైతే పొందడానికైతే మీ వంతు కృషినైతే మీరు చేయాలి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే, చాలామందికి ఉపయోగపడాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.